ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం. మా తల్లిదండ్రులు కారుపాటి జెర్మియా స్వామిదాసు సరోజిని గారు, నా సహోదరుడు కారుపాటి సుధాకర్ గారి జ్ఞాపకార్థం ఈ దినం ఎపిసోడ్కు సహకారాన్ని ఇస్తున్నారు. కారుపాటి జెర్మియా స్వామిదాసు గారు యేసే పరిష్కారం ప్రొడ్యూసర్. మా సోదరుడు 2007వ సంవత్సరంలో ప్రభునందు నిద్రించాడు. వారి జ్ఞాపకార్థం కారుపాటి జెర్మియా స్వామిదాస్ గారు, సరోజిని గారు ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారం చేశారు. ప్రభు యేసే పరిష్కారం ప్రొడ్యూసర్స్ గారిని దీవించినట్లు ప్రార్థిద్దాం. వృద్ధాప్యంలో మా తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసులు, మా తండ్రి గారు, యేసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, కారుపాటి జెర్మియా స్వామిదాస్ గారు, సరోజిని గారికై మీకు ధన్యవాదాలు. ప్రభు, మా సోదరుడు కారుపాటి సుధాకర్ గారిని మీ సన్నిధికి తీసుకుని 8 సంవత్సరాలు గతించాయి. మా కుటుంబాలన్నింటినీ మీరు కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. సుధాకర్ గారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. మీ కృప వారికి అనుగ్రహించండి, కనికరించండి. అలాగే వృద్ధాప్యంలో మా తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాము. ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్యు ఇవ్వండి. హృదయమున నెమ్మది దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీ దీవెన కలగాలని నేను కోరుతూ ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట వేడుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 40 అధ్యాయము 18వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. యెషయా గ్రంథం నిరీక్షణకు ఆధారమైనటువంటి అధ్యాయాల ప్రారంభ గ్రంథం. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? 2 ప్రశ్నలే. 12వ వచనం మొదలుకొని ఈ అధ్యాయం చివరికి 20 ప్రశ్నలు దేవుడు అడుగుతున్నాడు. యెషయా భక్తుని ద్వారా వినిపించబడిన వాక్యములో ఈ ప్రశ్న వినండి. ఎవనితో దేవుణ్ణి మీరు పోల్చుదురు? టు whom then will you liken God? Or what likeness compare with him? ఏ రూపాన్ని ఆయనతో సాటి చేయగలుగుతారు? ఇదిగో ఇది దేవుడు అని దేంతో చెప్పగలుగుతారు? మనిషిని అహము నుండి పుట్టినదే మతం. మతం వేరు, మార్గం వేరు. మతము దేవుణ్ణి వెతికింది, కానీ కనుగొనలేకపోయింది. దేవుడు మానవుణ్ణి వెతికాడు, కనుగొన్నాడు. అది మార్గం. దేవుణ్ణి దేనితో సమానంగా పోల్చగలుగుతాం? దేవుడు అంటే అర్థమైతే దేనితో పోల్చాం? ఆకాశము, భూమి, నక్షత్రాలు, సూర్యచంద్రులు, సముద్రాలు, ఇవన్నీ ఆయన చేతి సృష్టి. ఆయన నోటి మాట వల్ల కలిగాయి. ఆకాశాన్ని ఆయన విశాలపరిచాడు. ఆయన చేతులతో దాన్ని వెడల్పు చేశాడు. భూమికి కొలనూలు పెట్టి మన్ను పోసి పాత్రలో పెట్టినట్లుగా భూమిని పెట్టాడు. భూమిని ఒక కొలమన్ను పాత్రలో పెట్టినట్టుగా పెట్టిన ఆయన్ని, సముద్రపు జలాలన్నీ పుక్కిడ పుట్టినటువంటి ఆయన్ని ఎవరితో మనం సమానంగా పోలుస్తాం? కొండంత దేవుడు అందామా? కొండ ఎంత అసలు? భూమినే ఆయన చేస్తే, ఆకాశాన్ని ఆయన విశాలపరిస్తే, సముద్ర జలాలను ఆయన పుక్కిట పట్టేస్తే, ఇక దేనితో ఆయన పోలుస్తావు? సాధ్యం కాదు. దేవుని తెలుసుకొనుట మానవునికి అసాధ్యం. ప్రత్యక్షత దేవుడిచ్చినప్పుడు ఆ ప్రత్యక్షత మేరకే మానవుడు గ్రహించగలుగుతాడు.
కనుక దేవుడు ఎలా ఉంటాడు? యేసుక్రీస్తు ప్రభువును చూపించి, ఇదిగో దేవుడు ఇలా ఉంటాడు. యేసుక్రీస్తు ఒక నరుడిగా జీవించాడు కదా, మరి ఆయన ఎలా పోలుస్తావు? అద్వితీయ కుమారుడు. ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. కానీ ఆయన జీవితం అంతా చూస్తే మనకు అర్థమవుతుంది, ఆయన యందు దేవుడు నివసించి ఉన్నాడు. ఆయన శరీరమున దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి నివసించింది. కొలస్సీ పత్రికలో చెప్పాడు, దేవుని యొక్క సంపూర్ణత యేసుక్రీస్తులో ఉంది అని. కనుక యేసుక్రీస్తు ప్రభు నరుడుగా కనపడినా ఆయన దైవమై ఉన్నవాడు అనువాడు అని తెలుస్తుంది. ఆయనతో ఎవరిని సమానంగా పోలుస్తారు? సముద్రాన్ని గద్దించాడు, మిక్కిలి నెమ్మలమైపోయింది. మరణాన్ని గద్దించాడు, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వ్యాధులను గద్దించాడు, దయ్యాలను గద్దించాడు. ఆయన ఒక అద్భుతం. యేసుక్రీస్తు ఒక అద్భుతం, దైవాద్భుతం. ఆయన గ్రహించాలి మీరు. ఆయన గ్రహిస్తే ఎవరిని ఆయనతో పోల్చలేరు. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వవ్యాపకత్వం కలిగిన దేవుడు, సర్వ జ్ఞానం కలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయనతో ఎవరిని పోలుస్తాం? సూర్యచంద్రున అవి ఒక దినాన గతి తప్పుతాయి, లేనివిగా మార్చబడతాయి. కానీ దేవుడు నిరంతరం ఉంటాడు. భూమితోన మిక్కుటమైన వేండ్రతో లయమైపోతుంది, కానీ దేవుడు నిత్యం ఉంటాడు. కనుక నిత్యుడు అయిన దేవుణ్ణి దేనితో పోల్చగలుగుతాం? అన్కంపారబుల్, సాధ్యం కాదు. కానీ ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయనను గ్రహించుట ఆయన ఆత్మ ద్వారా మనకు నేర్పించబడుతుంది. వీ కెన్ లెర్న్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మనకు బోధకుడే బోధిస్తాడు. ఇదిగో దేవుడు ఈ విధంగా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఆయన ఇలా ఆలోచిస్తాడు, ఆయన ఇలా ప్రయత్నిస్తాడు, ఆయన ఇలా పని చేస్తాడు, ఆయన ఇలా దీవిస్తాడు, ఆయన ఇలా శిక్షిస్తాడు. ఆయన యొక్క క్యారెక్టర్ అంతా కూడాను ప్రభు యొక్క ఆత్మ బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏ రూపాన్ని ఆయనకి మనం పోటీగా చేయలేం, సాటిగా చూపలేం. సోదరు, కొందరు చతుష్పాద జంతువులను దేవుని ప్రతిమా స్వరూపానికి మార్చేశారు. రోమాపత్రికలో 1వ అధ్యాయంలోనే పౌలు భక్తుడు ఈ మాట సెలవిచ్చాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు బదులుగా ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తను ఎరుగక సృష్టిని సృష్టికర్తగా భావించారు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టి సృజించబడినది, ప్రారంభమున్నది. దేవునికి ప్రారంభము లేదు. సృష్టికి ముగింపు ఉన్నది, దేవునికి ముగింపు లేదు. సృష్టి మార్పు నొందినది, కానీ దేవునికి మార్పు లేదు. కనుక సృష్టికర్త వేరు, సృష్టి వేరు. సృష్టిని సృష్టమును అనగా సృజించబడిన దాన్ని దేవునిగా మార్చి మనుషులు ఇదే దేవుడు అని అన్నారు. ఎందుకంటే దేవుడు అంటే భయం, కాబట్టి ఒక పెద్ద పులి చూపించడం భయం. పాము అంటే భయం, కాబట్టి పామును చూపించడం. ఇలాగ మనుషుడు భయంతో దేవుడిని సృష్టించుకున్నాడు. సృష్టికర్త చేత సృష్టించబడిన మానవుడు తన సొంత చిత్తములో దేవుని సృష్టించుకున్నాడు. దేవుణ్ణి తాను సృష్టించుకున్నాడు. అర్థమవుతుందా? అది సమస్య. తన యొక్క సృష్టికర్త దగ్గరికి రావటం లేదు, తానొక దేవుణ్ణి సృజించుకుంటున్నాడు. ఎవరు ఇష్టం వచ్చిన పోలిక వాళ్ళు,
ఎవరిష్టం వచ్చిన రూపం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆయనకు ఏ పోలిక ఉంది, ఏ రూపం ఉంది? ఆయన పోలిక రూపం ఏమిటో తెలుసా? మానవులకు ఇచ్చినవే. తన స్వరూపమున తన పోలికలు నరులను చేయుదమని 1:26 ఆదికాండంలో ప్రభువే స్వయంగా చెప్పాడు. పోలిక స్వరూపం, ఆయన స్వభావము, ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క లక్షణాలు మానవులకే ఇచ్చాడు, ఇంకా దేనికి ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవునికి దేవుడు తన పోలిక తన స్వరూపం ఇచ్చాడు. ఏమి ఇవ్వగలడు? రిలేటివ్ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఆపాదించగలడో వాటిని ఇచ్చాడు తప్ప సర్వజ్ఞానం ఇవ్వలేదు, సర్వశక్తి ఇవ్వలేదు, సర్వవ్యాపకత్వం ఇవ్వలేదు. ప్రేమ ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, మాట్లాడు నోరు ఇచ్చాడు, వినగలిగిన చెవి ఇచ్చాడు, నడుచుటకు కాళ్ళు ఇచ్చాడు, పరిచెడుకు చేతులు ఇచ్చాడు, చూచే నేత్రం ఇచ్చాడు, మాట్లాడే నోరు ఇచ్చాడు. సోదరుడా, సోదరి, ఈ దేవుడు ఈ రూపమున ఉన్నాడని చెప్పడానికి సాధ్యం కాదు. కనుక మొట్టమొదటి ఆజ్ఞ మోషేకు దేవుడిచ్చింది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, కింద భూమి కిందే కానీ, నీళ్ల యందే కానీ ఏ రూపమును కూడా నాతో సమానంగా మీరు చేసుకోకూడదు. కనుక ఐడోలాటరీ, విగ్రహారాధనను దేవుడు ఖండించాడు. విగ్రహంతో దేవుడిని పోలుస్తారా? విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను, కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయును. విలువగల దానిని అర్పింపజాలని నేరసుడు పుచ్చని మానును ఏర్పరచుకును. డబ్బున్నవాడు బంగారంతో, లేనివాడు వెండితో, ఇంకా పేదవాడు కర్రతో, చెక్కతో బొమ్మలు చేసుకుంటున్నాడు. కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పరివాన్ని వెతికి పిలుచుకునము. మీకు తెలియదా, మీరు వినలేదా? ఈ పదం 2 సార్లు మాట్లాడాడు. 21వ వచనంలోను, అలాగే 28వ వచనంలో నీకు తెలియదా, నీవు వినలేదా. 21లో మీకు తెలియదా, మీరు వినలేదా. మీకు తెలియదా, మీరు వినలేదా, నీకు తెలియదా, నీవు వినలేదా. యాజ్ ఎ గ్రూప్, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ నేషన్, యాజ్ అన్ ఇండివిజువల్. దేశముగా మీకు తెలియదా, వ్యక్తిగా నీకు తెలియదా, నువ్వు వినలేదా, మీరు వినలేదా. ఏమిటట? మొదటి నుండి ఎవరుని మీతో చెప్పలేదా, భూమిని స్థాపించుటకు బట్టి దాన్ని మీరు గ్రహింపలేదా, భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా. దేవునితో ఎవరిని సమానుని చేయలేమని భూమిని చూచినప్పుడైనా మీకు గ్రహింపునకు రాలేదా. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల కనబడుతున్నాడు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేశాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఫర్మమెంటేషన్, పై జలములు క్రింది జలములను వేరుపరచగా ఆకాశము కలిగిన. ఆకాశాన్ని ఆయన చేతుల విశాలపరిచి ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోతారు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్టు ఆయన వారిని నలుగొడతాడు, ఎగరగొట్టును. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవరికి సాటి చేస్తారని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. పరిశుద్ధుడు అంటే యేసుక్రీస్తు. పరిశుద్ధుడు అంటే సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన పరిశుద్ధుడు. కనుక పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్నారని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాశాడు. 1వ వచనం నుండి చదువుతున్నప్పుడు 5వ వచనం లోపల పరిశుద్ధుడు 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 ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అడుగుతున్న ప్రశ్న, మీరు నన్ను ఎవరితో సాటి చేస్తారు. మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృష్టించాడు. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరదీసి వీటన్నింటికి పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. తన అధిక శక్తి చేతను, తన కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. కన్నులు పైకెత్తి చూస్తే ఏం కనిపిస్తాయి? నక్షత్రాలు. ఆకాశ నక్షత్రాలన్నింటికీ పేర్లు పెట్టాడు. భక్తుడు పాట రాశాడు కదా, నక్షత్రములకు ఆయన పేర్లు పెట్టాడని. అవును, దేవుడు ప్రతి నక్షత్రానికి పేరు పెట్టాడు. ఆదాము భూమి మీద ఉన్న జంతువులన్నింటికీ పేర్లు పెట్టాడు, కానీ దేవుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నింటికీ పేర్లు పెట్టాడు. ఆదాముకి పేర్లు పెట్టే అవకాశం ఆ నక్షత్రాల విషయంలో దేవుడు ఇవ్వలేదు.
అతని భూమి మీదే అతని యొక్క డొమినియన్, అతని యొక్క అధికారం, అతని యొక్క రాజ్యం, అతని యొక్క బలం, ప్రభావం. అతన్ని ఏలమంది భూమి మీద ఏలమన్నాడు, సృష్టిని ఏలమన్నాడు, భూమి మీద ఉన్నదాన్ని ఏలమన్నాడు. కానీ దేవుడు సర్వాధికారి, ఆయన సమస్త విశ్వాన్ని ఏలుతున్నాడు, ఆయనకు అన్ని లోబడతాయి. అధిక శక్తి చేత, తనకున్న బలాతిశయం చేత ఆయన వాటిలో ఒక్కటైనా విడిచిపెట్టడు. అన్నిటికీ పేరు పెట్టాడు, దేన్ని విడువడు, దేన్ని మరువడు. ఆకాశ నక్షత్రాలన్నీ కూడా ఆయన వశంలో ఉన్నాయి. ఎన్ని కోట్లు ఉన్నాయి చూడండి. అబ్రహామును దేవుడు దీవించినప్పుడు 2 విషయాలు చెప్పాడు. ఒకటి, ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి సంతానం. 2, ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానం. ఇసుక రేణువులు అంటే భౌతిక సంతానం, ఆకాశ నక్షత్రాలు అంటే విశ్వాస సంబంధమైన సంతానం, అంటే సంఘం, మనమే. కనుక 2 గుంపులే, 2 నాట్ ఏబుల్ టు కౌంట్, లెక్కించలేనటువంటి సమూహాలే అబ్రహాము పేరిట నమోదవుతున్నాం మనం. అందుకని రోమా 4:17 మనందరికీ తండ్రి యగు అబ్రహాము ఇటువంటి దేవుని ఎదుట, మృతులను సజీవులుగా చేయు దేవుని ఎదుట మనందరికీ ఆయన తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అతని సంతానం ఆకాశ నక్షత్రం. సంఘాన్ని గురించి మాట్లాడాడు. ఆకాశ నక్షత్రములంత విస్తారంగా వెళుతుంది అన్నాడు. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగైంది, నా న్యాయం నా దేవుని దృష్టికి కనపడలేదని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవెలా ఇలాగ చెబుతున్నావు? యాకోబు అని పిలిచాడు, ఇశ్రాయేల్ అని పిలిచాడు. వండర్ కదండి. యాకోబు అంటే గ్రాబర్, మోసగాడు, దోచుకున్నవాడు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడి జయమొందినటువంటి వాడు. యాకోబే ఇశ్రాయేల్గా మార్పు చెందాడు, దేవుడు మార్చాడు అతన్ని. యాకోబు నా మార్గం యెహోవాకు మరుగై ఉంది, నా న్యాయం దేవుని దృష్టికి కనపడలేదు. నువ్వెలా అనుకుంటున్నావు? అసలు దేవుడు యాకోబును చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడు చూచాడు యాకోబుని అసలు దేవుడు? యాకోబు తల్లి గర్భాన ఉన్నప్పుడు ఏశావు యాకోబులు, రెబెకా వారిద్దరి పోరాటాన్ని చూచి దేవుని సన్నిధికి ఏమిటి ప్రభువా ఇది అని అడిగింది. అడిగితే ప్రభువు చెప్పారు, 2 జనపదాలు నీ గర్భంలో ఉన్నాయి. 2 జనపదాలు, 2 నేషన్స్, 2 దేశాలు ఉన్నాయి నీ గర్భంలో, 2 జాతులు ఉన్నాయి. చూడండి, ఎప్పుడు చూచాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. వాక్యం చెబుతోంది కదా, ఏ మంచి చెడు చేయక మునిపే యాకోబును ప్రేమించి తిని, ఏశావును ద్వేషించి తిని. సావరిన్ చాయిసెస్, సావరిన్ అథారిటీ, సార్వభౌమిక అధికారం కలిగిన వాడు దేవుడు. యాకోబుని పిలిచాల్సి నువ్వెట్లా అనుకున్నావు? యాకోబు, నేను చేస్తుంది దేవునికి తెలియదని నువ్వెలా అనుకుంటున్నావు? దేవుడికి తెలుసు. యాకోబు జీవితం అంతా దేవునికి తెలుసు. ఇశ్రాయేలు, నువ్వెలా చెబుతున్నావయ్యా నా మార్గం దేవుడికి కనబట్టలేదు, మరుగై ఉందని? చాలా సందర్భాల్లో మనం దేవుడున్నాడు అనే సెన్స్ కోల్పోతుంటాం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నేను ఎట్లా తలెత్తుకుంటాను ఆ ప్రభు ఎదుట అనే ఆలోచన లేని వారుగా ఉంటున్నా. యోసేపు చరిత్రలో యోసేపును ఫొతేఫరు భార్య దినదినము శోధిస్తూ వచ్చింది. అతనిని శయనించమని అడిగింది. ఆమె డిజైర్, లస్ట్ఫుల్ ఐస్, కళ్ళల్లో ఆమె కోరిక కలిగినటువంటి ఆమెగా జీవించింది. ఆమెను విడిచి పారిపోయాడు యోసేపు. అక్కడ చెప్పాడు, అమ్మ నిన్ను తప్ప నా యజమానుడి గృహమందు దేనిని నాకు అప్పగించక ఉండలేదు. నువ్వు యజమానురాలు కాబట్టి నిన్ను అతడు ఉంచుకుని నాకు నీ మీద అధికారం ఏమీ ఇవ్వలేదు. ఈ విధమైనటువంటి దుష్కార్యము చేసి నేను ఎట్లు పరలోకమందున్న దేవుని యొక్క దృష్టిలో మహాపాతకాన్ని నేను మూటగట్టుకుంటాను, పాపాన్ని మూటగట్టుకుంటాను. అవునా? నేను ఎలాగా దేవుని ఎదుట ఈ పాపాన్ని నేను ఎలా మూటగట్టుకుంటాను అన్నాడు. కనుక దేవుడు నన్ను చూస్తున్నాడు అనే స్పృహ యోసేపు కలిగి ఉన్నాడు, అందుకే పాపం చేయలేదు.
యాకోబు నువ్వు ఇజ్రాయేలుగా మారావు కదా, హౌ కెన్ యూ సే? నువ్వెలా చెబుతావయ్యా దేవుడు నన్ను చూడటం లేదని? దేవుడు చూడటం లేదా? 10 మార్లు లాబాను చేతిలో మోసపోయిన యాకోబును దేవుడు చూడలేదా? యాకోబు ఆ నిరవంజి చెట్ల చువ్వలను బోనులుగా చేసి నీటి దగ్గరికి వచ్చిన మేకపిల్లలు గొర్రెపిల్లలు తాగుతున్నప్పుడు పెట్టినప్పుడు అవి ఈనటానికి అటువంటి చారలు కలిగిన వాటిని దేవుడు పుట్టించలేదా? ఆయన ప్రమేయం లేకుండా అసలు యాకోబు జీవితంలో ఏం జరిగింది? అసలు పదరరాముకి వెళుతున్నప్పుడు, మెసొపొతామియాకి వెళుతున్నప్పుడు ఆదికాండం 28లో యాకోబును దేవుడు దర్శించలేదా? ఒక నిచ్చెన ఆకాశానికి భూమికి వేయబడి మధ్యవర్తి అయిన క్రీస్తు యొక్క ప్రదర్శన యాకోబునకు దొరికింది కదా. 32వ అధ్యాయంలో డైరెక్ట్గా క్రీస్తు ప్రభు దూతగా ఆయనతో దర్శించి మాట్లాడారు కదా. కనుక ఇజ్రాయేలుగా మార్చబడిన నీవు ఎట్లా చెప్తావయ్యా నా దేవుడు నన్ను చూడటం లేదని? దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటో తెలుసా? యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బిలీవర్ అండ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డగా నువ్వే నీ జీవితానికి వచ్చి దేవుడికి తెలియదు, దేవునికి ఏం తెలుసు అన్నట్టుగా మాట్లాడితే ఇంకేముంది అందులో? కనుక విశ్వాసులారా జాగ్రత్తగా జీవించాలి. మనం వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ హెవెన్. పరలోక ప్రతినిధులంగా, దేవుని ప్రతినిధులంగా భూమి మీద ఆయన సాక్షులంగా మనమే కనబడుతున్నాం. మనం ఉప్పు వలె సారం కలిగి ఉండాలి, వెలుగు వలె వెలుగుతూ ఉండాలి. అప్పుడే ప్రభువుకు మన ద్వారా మహిమ. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలియడు. దేవుడు సొమ్మసిల్లిపోతాడా? అలిసిపోతాడా? ఒక హిందూ మత గురువు ఆదికాండం 1వ అధ్యాయం అర్థం కాక, నేను విన్నాను ఆయన వర్తమానం స్పీచ్ విన్నాను. దేవుడు విశ్రాంతి దినమును అబ్జర్వ్ చేశాడు కదా, 7వ దినం. వెంటనే గౌక్కుని తొందరపాటుగా మాట్లాడారు ఆ పెద్ద ఆయన. అన్నారు, ఏం చేశాడని క్రైస్తవుల దేవుడు అలసిపోయాడు? నాకు అర్థం కాలేదు. కలుగునుగాక అన్నాడు, కలిగింది. కలుగునుగాక అన్న దేవుడు ఏం అలసిపోయాడు? 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు అంటే మాట్లాడితే అలసిపోయింది దేవుడా? అర్థం కాల ఆయనకి, బైబిల్ అర్థం కాల. అలా చాలామందికి ఇవాళ బైబిల్ అర్థం కాల. క్రైస్తవులకు కూడా చాలామందికి బైబిల్లో దేవుడు ఇంకా అర్థం కాల. మార్టిన్ లాయిడ్ జోన్స్ అని ఆయన చెప్పిన మాట, చాలామంది క్రైస్తవులు శ్రమలో, వేదనలో, దుఃఖములో ఉండిపోవటానికి కారణం వారి దేవుడు ఎవరో వారికి ఇంకా అర్థం కాలేదు. వారి దేవుడు వారికి అర్థం కాలేదు అని చెప్పాడు. అవును, దేవుడు ఎవరు అర్థమైతే నువ్వు దుఃఖపడవు, నువ్వు వేదన చెందవు, నీవు కలవరపడవు. ఆయన ప్రణాళిక అర్థమైతే నువ్వు సంతోషిస్తావు. ఆయన ప్రణాళిక అర్థం కానంతసేపు కూడా మనం ఊరికి హైరాణ పడిపోతూ ఉంటాం. ఆయన సొమ్మసిల్లడు అలియడు. ఆయన అలిసిపోయే దేవుడు కాదండి. ఆయన బిడ్డలను కూడా అలయనివ్వడు, సొమ్మసిల్లనివ్వడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయవాడు ఆయనే. అద్భుతం కదా. సొమ్మసిల్లిపోయిన వారికి బలం కలుగు చేస్తాడట. మనకు బలమిచ్చు దేవుడు ఉన్నాడండి. సొమ్మసిల్లిపోతుంటే ఒక బిడ్డ తల్లి వెంటనే ఆ బిడ్డ కోసం ఏదో ఒకటి తయారు చేస్తుంది. పిల్లలు ఆడుకొని ఇంటికి వస్తారు, అలసిపోయి ఉంటారు, వెంటనే తినటానికి ఏదో ఒకటి, త్రాగటానికి ఏదో ఒకటి ఇస్తుంది తల్లి. ప్రేమ కలిగిన వాడు దేవుడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అలసిపోయిన వారిని, సొమ్మసిల్లిన వారిని ఆయన బలమిచ్చి బలపరిచి ఆదుకునేటువంటి వాడు. శక్తిహీనులకు దేవుడు బలాభివృద్ధి కలుగు చేస్తాడు. బలం యొక్క అభివృద్ధి, బలాభివృద్ధి శక్తిహీనులకు. మనం అసలు శక్తిహీనులమైనా మనం గుర్తెరిగామా? గుర్తెరిగితే సంతోషం, దేవునికి స్తోత్రం. మనలో ఎంతమంది నేను అయోగ్యుడిని, నేను శక్తిహీనుడిని ప్రభు అనుకుంటున్నారు. చాలామంది నేను టైగర్ని, నేను లయన్ని, నేను లెజెండ్ అనుకుంటున్నారు. నా అంతటోడు లేడనుకుంటున్నారు. చాలా విచారం. నువ్వు ఎంతటోడివి? యు ఆర్ సింప్లీ డస్ట్. నువ్వు నేల మంటివి, అంతకంటే ఎక్కువ కాదు. రబ్బిష్.
రబ్బీసు అంటాం మనం తెలుగులో. రబ్బీసు అంటే ఇండ్లు పడగొట్టితే వచ్చే చెత్త. దానికి విలువ లేదు, రబ్బీస్కి విలువ లేదు. హీబ్రూ పదం రబ్బీసు అని తెలుగులో వాడింది రబ్బిష్ అంటారు ఇంగ్లీష్లో. ఆ పదం విలువ లేనటువంటి మట్టి అన్నమాట. మనకు ఎక్కడుంది శక్తి? కానీ మనం అనుకుంటాం మనం శక్తివంతులు, మనం చాలా పవర్ఫుల్, చాలా ఇన్ఫ్లుయెన్స్డ్. గర్వం, అతిశయం, దీనత్వం రావాలి మనలో. గర్వం, అతిశయం రాకూడదు. అది లేస్తుంది, తల చితగ్గొట్టాలి. పావు తల చితగ్గొట్టినట్టు గర్వాన్ని చితగ్గొట్టి అణిచేసుకోండి. మీ దృష్టిలో మీరు ఎంత అల్పులుగానో ఎంచుకోండి. నా దృష్టిలో నన్ను నేను అల్పులుగా ఎంచుకుంటున్నాను. మీ దృష్టిలో మిమ్మల్ని మీరు అల్పులుగా ఎంచుకోండి. దేవుడు హెచ్చిస్తాడు, దట్ ఈస్ డిఫరెంట్. శక్తిహీనులు మనం. బాలుని సమస్యలిపోతారు, అలసిపోతారు, యవనస్తులు తప్పక చుట్టుతారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. ఈ ఒక్క వచ్చిన ఒకరోజు మాట్లాడుకోవచ్చండి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తుతారు, సమస్యలక నడిచిపోతారు. ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాల యాత్రలో ఇట్లాంటి అనుభవాన్ని చూచారు. సమస్యలక నడిచి వెళ్ళిపోయారు, అలయక పరిగెత్తారు, పక్షిరాజు వలె ఎత్తైన అనుభవాలు నేర్చుకున్నారు. ద ఎక్స్పీరియన్స్డ్ ద గాడ్. దేవుని అనుభవించారు. కనుక ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మనం ఎప్పుడు శక్తిహీనులమో అప్పుడే బలవంతులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. మనం ఎప్పుడు అల్పులమో మనల్ని అప్పుడే ఘనులనుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. మనము నూతన బలం పొందే వారంగా ఉంటాం. మన దేవుడు మనకు నూతన బలాన్ని ఇస్తాడు, నూతన శక్తిని ఇస్తాడు, నూతన విజయాన్ని ఇస్తాడు, నూతన ధైర్యాన్ని ఇస్తాడు. కనుక ఆ ప్రభువుపై ఆధారపడదాం. నీకు తెలియలేదా? నీకు తెలియలేదా? యాకోబు నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? ఈ దేవుణ్ణి ఎవరితో కంపేర్ చేస్తాం? శక్తి కలిగిన వాడు, జీవితాన్ని ఎరిగిన వాడు, ఆయన ప్రణాళికను మన జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చగలిగిన వాడు ఆయన మాత్రమే. కనుక పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నలాగున భూమి మీద మా జీవితాల్లో నెరవేరునుగా కానీ ప్రార్థిద్దాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం, మా తల్లిదండ్రులు, యేసే పరిష్కారం ప్రొడ్యూసర్స్, కారుపాటి జెర్మియా స్వామిదాసు రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఎర్రగుంట సరోజిని రిటైర్డ్ గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ గారు మా తల్లిదండ్రులు, మా సహోదరుడు కారుపాటి సుధాకర్ గారి జ్ఞాపకార్థం ఈ ఎపిసోడ్కు సహకారాన్ని ఇచ్చారు. మా తల్లిదండ్రులను ప్రభు దీవించి దీర్ఘాయుష్మంతులు చేసేట్లు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులను ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు. మిమ్మల్ని ఎవరితో సాటి చేస్తాం? బుద్ధిహీనత ప్రభు. ఎవరితో సాటి చేస్తాం? రాతితో, బంగారముతో, వెండితో, విగ్రహముతో ప్రభు, చెక్కతోనా? లేదు నాయన. విస్తారమైనటువంటి దేవుడు నాయన. ఆకాశ మహాకాశాలు పట్టణాలు ఉన్నతుడు, మహోన్నతుడు స్వామి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మా సోదరుడు సుధాకర్ను మీ సన్నిధికి తీసుకుని 8 సంవత్సరాలు పూర్తయ్యాయి. మమ్మలను కాపాడారు, ఆదరించారు, బలపరిచారు. అలసిపోయిన మా జీవితాలకు ఆదరణ ఇచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తల్లిదండ్రులను దీవించండి. వారిచ్చిన సహకారమును బట్టి మీకు కృతజ్ఞతలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక.